వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శాస్త్రీనగర్ 11వ వార్డులో స్థానిక కౌన్సిలర్ రేవల్లి తిరుపతితో సహా కలిసి వార్డు సందర్శన కార్యక్రమాన్ని చేపట్టారు చైర్పర్సన్ గాజుల లక్ష్మి. మురికి కాలువల్లో పేరుకుపోయిన సిల్ట్ను తానే స్వయంగా పారతో తొలగించి క్లీన్ చేశారు. మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం లేకపోతే మురుగునీరు నిలిచిపోయి దోమలు విపరీతంగా పెరుగుతాయని, దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతారని ఆమె అన్నారు. మురికి కాలువల్లో చెత్త, పాలిథిన్ కవర్లు వేయవద్దని ఆ కాలనీ వాసులకు చైర్పర్సన్ సూచించారు. అంతేకాదు మురికి కాలువలు మూసివేసి వాటిపైన నిర్మించుకున్న ఇండ్లను తొలగించాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. ఇంటి ముందు రోడ్లపైన పశువులను కట్టివేయడం వల్ల పాదచారులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇంటి ముందు పశువులను కట్టేయొద్దని చైర్పర్సన్ పశువుల యజమానులకు తెలిపారు. అంతేకాదు కాలనీ వాసులకు ఏ సమస్య ఉన్నా తమ కౌన్సిలర్తో కానీ తనకు కానీ ఒక ఫోన్ కాల్ చేస్తే సమస్యను పరిష్కరిస్తామని చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు తెలిపారు. శాస్త్రీనగర్లో రోడ్లు, డ్రైనేజీ ఇవన్నీ చూడడానికి వచ్చినాం. క్లీన్గా ఉండాలని చెప్తున్నాం. డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ ఏదైనా చూసుకుంటాం. వాళ్ళు కూడా ఏదన్నా ఉన్నా కూడా కంప్లైంట్ ఇవ్వమని చెప్తున్నాం. రోడ్ల మీద పశువులు కట్టేయద్దు, జనాలకు ఇబ్బంది అవుతుంది. వెహికల్స్ పోయినా కూడా, జనాలు బండ్లు నడిచినా కూడా, కారు పోయినా ఏదైనా కూడా ఇబ్బంది అవుతుంది. మీరు లోపల కట్టేసుకోండి, బయట కట్టేసి మాత్రం ఇబ్బంది పెట్టకండి జనాలకు అని చెప్పిన. కాలనీలో ఏ సమస్యలు ఉన్నా కూడా కౌన్సిలర్కు కంప్లైంట్ ఇస్తే తను చూసుకుంటాడు. తను చూసుకోకపోయినా మేము చూసుకుంటాం అని చెప్తున్నాం. మంది డ్రైనేజ్ మీద ఆక్రమించుకొని షెడ్లు వేయడం జరిగింది. అవి వేయొద్దని చెప్పినాం. వెంటనే అవి తీసేయాలని కోరుతున్నాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతుల ముంగిట అందిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు రైతులకు అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైతు వేదిక వద్ద వర్చువల్ విధానంలో నిర్వహించిన రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక రైతు వేదిక వద్ద వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థ ఏర్పాటు చేసి డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రైతుల ముంగిట అందించే రైతు నేస్తం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. వివిధ పరిశ్రమలో కూలీల సమస్యను అధిగమించడానికి వరిలో వివిధ పద్ధతుల గురించి రైతులకు అవగాహన కల్పిస్తూ ఈ వెదజల్య పద్ధతిలో ముఖ్యంగా రైతులు విత్తనం దగ్గర నుంచి కూడా ఉపాధ్యాయులందరూ ఆశీర్వాదం కావాల్సిందిగా 8వ మార్చి 8 అది సెలవు రోజు వచ్చింది. మనం ప్రతి సంవత్సరం కార్యక్రమం ఏర్పాటు చేస్తామని మరి మన మధ్యలోకి దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడం పాఠశాల నుండి అశ్విని 9 Wishing you a happy International Women's Day. About the history of International Women's Day over the century. On this day, understand. During the Cold War era, the West Socialist German leader Clara Zetkin, also a women's rights activist, suggestion to this effect at a conference attended these studies. చెప్తున్నారు ఇక్కడికి వచ్చి మాకు తెలియదా
ఫ్రమ్ యువర్ హౌస్ ఇట్ సెల్ఫ్. బయట ఎక్కడి నుంచి రాదండి. మీ ఇంట్లో మీరు రెస్పెక్ట్ చేస్తేనే అది మీరు ఇక్కడ క్లాస్కి వచ్చి వేరే ఉన్న మీ ఫ్రెండ్స్ని మీరు రెస్పెక్ట్ చేయడం మొదలు పెడతారు. అవునా కదా? సో యూ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ ఉమెన్, యువర్ పేరెంట్స్, యువర్ ఫాదర్, హూఎవర్ ఇట్ ఇస్. 6th క్లాసే కదా, మాకు ఎందుకు మేడం ఈ లా గురించి అని అంటారా? మీకు ఇప్పుడు తెలిస్తేనే రేపు ఎటువంటి సమస్యల్లోకి మీరు వెళ్ళరని చెప్పి మేము మీకు ఇప్పుడు వచ్చి మీకు చెప్తున్నాము. సో ఒక విషయాన్ని తెలుసుకోవడంలో ఏం తప్పలేదండి, బట్ ఎట్ ద సేమ్ టైం అది మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా నేర్చుకోవాలి. అది ఇప్పటి నుంచి మీ మైండ్లో మీరు ఇంకల్కేట్ చేస్తేనే రేపు దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలరు. ఒకేసారి ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో వచ్చి లా చట్టం ఇది ఉందంటే మీకు తెలుస్తుందా? ఎంగేజ్లో రాంగ్ యాక్టివిటీస్లోకి వెళ్ళగలరు. మంచిగా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి, మంచి అచీవ్ చేసుకోండి. మీరు ఒక రోల్ మోడల్ అవ్వాలి. మీరే ఒక ఏమన్నా వేరే నలుగురికి ఎగ్జాంపుల్ కావాలి. రేపు చెప్పాలి టీచర్ వచ్చి, మా స్టూడెంట్ అండి ఈరోజు మా దగ్గర చదివిన అమ్మాయి ఈరోజు అంత స్థాయిలో ఉంది అని చెప్పి. సో అలాగా మీరు రేపు తయారవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. కాలేజ్ రాదు గడపడ పెడితే బాధించాడు. మన గడ్డబాడి పట్ల ఉంది. అంటే నార్త్ ఫేస్ అన్నట్టు సుల్తానాబాద్ పట్టణంలో సదన్ బాలికల వసతి గృహ నిర్మాణ కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు లేనటువంటి చిన్నపిల్లలు అనాథాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అంటే 6 సంవత్సరాల నుంచి వెళ్ళి 18 సంవత్సరాల వరకు, అంటే దాదాపు 12 సంవత్సరాల పాటు మన అన్ని విధాలుగా ఇటు రెసిడెన్స్తో పాటు చదువు అన్ని విధాలుగా కూడా మన అండదండ ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. దీనికి 1,34,00,000 రూపాయలు ప్రభుత్వం వెచ్చించడం జరిగింది. మరి రాబోయేటువంటి 6 నెలల లోపలనే, అంటే 6 నెలల వరకు మరి భవన నిర్మాణాన్ని ప్రారంభోత్సవం చేసుకునే విధంగా సంబంధిత కాంట్రాక్టర్ గారు కానీ, డిఈ గారు కానీ, తర్వాత ఏ గారు కానీ అందరూ పట్టుదలతో కృషి చేయాలని చెప్పి కోరుతూ మీదై సమీక్ష పెట్టుకొని ఇంకా కొన్ని పనులు కూడా ప్రారంభించేది ఉన్నది. త్వరలోనే అవి కూడా ప్రారంభిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని సుందరంగా విద్యుత్ కాంతులతో అలంకరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణానికి కార్యనిర్వహణాధికారి సదయ్య పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే విజయరమణారావు సతీమణి పావని పాల్గొని తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య భక్తుల శివనామస్మరణలతో కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవం జరిగింది. కళ్యాణ మహోత్సవం తిలకించడానికి రాష్ట్ర నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సదయ్య వారి సిబ్బందితో తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
మరి ఓకే ఓకే అయ్యో ఇక్కడున్నావా? శ్రీ భ్రమరా మల్లికార్జున మహాస్వామి యొక్క దివ్య లీలా కళ్యాణోత్సవము అశేష భక్తజనుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన ఆలయ యువగారు సిబ్బంది, అదేవిధంగా ధర్మకర్తల మండలి మరియు మా ఆలయ ఉప కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొని, మరియు విశేషంగా మన పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు విజయరమణ గారి ధర్మపతి కూడా పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. లింగోద్భవ కాలంలో ఎవరైతే స్వామిని దర్శించుకుంటారో బ్రహ్మ విష్ణు సేవించినంత పుణ్యం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. కావున అందరూ కూడా ఈ లింగోద్భవ కాలంలో రథోత్సవంలో పాల్గొని శ్రీ స్వామి కొరకు పాత్ర కావాలని కోరుచున్నాము. వాళ్ళ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా అశేష భక్తుల మధ్య జరిగింది. ఇట్టి కార్యక్రమం నందు అనేక మంది కళ్యాణదాతలు మరియు భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. 8వ తారీఖు జరగబోయే శివరాత్రి కార్యక్రమం నందు పాల్గొనడానికి భక్తులందరూ రావాలని, స్వామివారి కృపకు పాత్రలు కాగలరని జాగరణ సందర్భంగా